నమస్కారం. మనీ మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ ఇంకా కొద్దిగా తగ్గింది ఇవాళ. 15,420 14,420 నిన్న 14,500లో ఉంటది. అలాగే రూ. 90, రూ. 80 అని తగ్గితేనే ఉంది. సిల్వర్ నో చేంజ్ అంటున్నారు. సిల్వర్ ఏమో పడుకొని ఉంది. ఐసీయూలో ఉంది. కొన్నోళ్ళందరూ కష్టంలో ఉన్నారు. నిన్న 9150 వరకెళ్ళింది. ఇవాళ పంపు కొట్టి ఆర్‌బీఐ 9093లో ఉంచారు. ఇవాళ తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ 2, సౌత్ ఇండియన్ బ్యాంక్ 1 పెరిగింది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ పడిపోయింది. టైటన్ 1% అప్పయింది. ఓకే. ఇండస్ఇండ్ బ్యాంక్ 4 డిజిట్ నంబర్‌కి శీఘ్రంగా వచ్చేస్తుందాం కూడా. తెరడానికి అవకాశాలున్నాయి. మన కాల్ అందరూ కన్సిడర్ చేయడం ఉంది దాంట్లోని. దీంట్లో చాలా స్టాక్ ఉన్నాయి. అన్నీ మంచిగా చేశాయి. సో, మీ అందరూ హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. ఇదవుతున్నది పటారసి తల ఫేవర్. ఎందుకంటే మార్కెట్ 360 పాయింట్లు కనిపించాయి. మార్నింగ్ కొంచెం కిందేశారు. అలాగా అయ్యో అల్లవడం వల్ల 800 పాయింట్ బ్యాంక్ నిఫ్టీ పడింది దానికి. ఒక 400 పెంచి మార్కెట్‌ని సక్రమంగా పెంచారు. ఓకే. ఎఫ్ఐ ఎలాగైనా మండే తర్వాత వస్తారు. ఇవాళ తగ్గిస్తాం, రేపు తగ్గిస్తాం, మండే తగ్గిస్తాం అన్నది నిన్న ఒకే గట్టిగా కొట్టేశారు. నెక్స్ట్ వారం చూడొచ్చు. ట్రాకప్ అని చూద్దాం అన్నది వెయిట్ చేసి చూడాలి. ఇవాళ గ్లోబ్‌లో మంచి ఎక్కువ న్యూస్ ఉన్నది. ఈ సాటర్డే, సండేలోనే ట్రంప్ బాగోతురేమో ఇరాన్ మీద 2 బాంబులు వేస్తారా అని ఒక మొదటి న్యూస్. వేయడానికి రెడీగా ఉన్నారు. ఒక ప్లేన్ అంతా మీద ఎగరేస్తాను, ఇరాన్ మీద ఎగరేస్తాను అలాగని చెప్తూనే ఉన్నారు. ఒక సైడ్ మాట్లాడుతూనే ఉండి, ఒక సైడ్ బాంబు వేస్తూనే ఉండండి అని చెప్తున్నారు. ఇలాగ బాంబు వేశారండి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. గోల్డ్ ఏమో 5,000 మీద ఉంచారు, స్టడీగా ఉంచారు ట్రంప్. ఇదవుతున్న మొదటి న్యూస్. దీనివల్ల బాంబు వేస్తారా లేదా ట్రంప్, ఈ ఆయిల్ ఇదంతా ఎక్కడికి వేస్తారని తెలియదు. ఒక బ్లాక్ అని తీసి ఆయుతుల్లాని తీసుకెళ్ళిపోవచ్చు. అలాగని అనగానే బెదిరిస్తున్నారు. కానీ విరింజలు అలాగే ఈజీగా తీసుకొని వెళ్ళడం అవ్వదు. కొంచెం నాలుగా తీసుకెళ్ళడానికి ట్రై చేయవచ్చు. ఇది అవుతున్న ఫస్ట్ న్యూస్. రెండో న్యూస్ అవుతున్న అమెరికాలో వస్తున్న ట్రేడ్ డెఫిసిట్. దేవుడు కరిపించిపోయినంతగా $902 బిలియన్ డెఫిసిట్ ఉంది. దీంట్లో ఏంటంటే చైనా అవుతుంది 20 ఇయర్లో చైనా నుంచి తక్కువగా కొన్నారు. కానీ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత లేదు. చైనాలో మిస్ అయింది. వియత్నాము, మెక్సికోలో కాంపెన్సేట్ చేసి వియత్నాము, మెక్సికో కిట్కని పెరిగిపోయింది. రియల్ గేమ్ అవుతున్నాం వియత్నాంకు, మెక్సికోకి. చైనా ప్లస్ స్ట్రాటజీ ఇది అది మన మాటలే. ఏం చేయాలి, ఏంటి జరగలేదు. మనకి చాలా దొరకలేదు. మన తనకి చైనా +1 స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. అది క్లియర్గా తెలుస్తున్నది మనకిప్పుడు. దీనివల్ల ఏం జరుగుతుంది అని చూసామంటే, చైనా చేతిలో $1.2 ట్రిలియన్ ఉంది. అమెరికాలో అమ్మడానికి ఏంటి లేదు. యూఎస్ ట్రెజరీయే ఉంది. ముందు యూఎస్ ట్రెజరీ చైనా కొంటున్నారు, జపాన్ కొంటున్నారు, అరేబియన్ కంట్రీస్ కొంటూనే ఉంటారు. కూడా కొంటూనే ఉంటారు. దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే, నరియా కంట్రీకి ఎక్స్పోర్ట్ సర్ప్లస్ లేదు. దానివల్ల డాలర్ లేదు కొనడానికి. పెద్ద సర్ప్లస్ అంటే చైనా దగ్గర ఉంది. చైనా కూడా అది కొనకుండా ఆల్రెడీ చేతిలో ఉన్న ట్రెజరీ అమ్ముతూనే ఉన్నారు. ఇందులో చేతిలో ఉన్న డ్రాప్ పూమా అని కొనేశారు. పూమా మాత్రం కొనకుండా మిగతా అంతా గోల్డ్ వేసుకొని ఉన్నాడున్నారు. దీనివల్ల ఓకే గోల్డ్ ఏమో ర్యాకెట్లో పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ర్యాకెట్లో పెరగకుండా ఒకటే అమెరికా ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి. అమెరికా ఇంట్రెస్ట్ రేట్ పెంచినట్టుగా నాకు అనిపించడం లేదు. దీనివల్ల ఎందుకంటే ట్రంప్ ఏమో రేటు తగ్గించని చెప్తున్నాడు. సో ఓవరాల్గా చూసారంటే గోల్డ్ రేట్ ఇప్పటికీ పడిపోదు. ఇది మనకు క్లియర్గా తెలుస్తున్నది. గోల్డ్ ఏదో తగ్గిందంటే 1000 పాయింట్స్ తగ్గొచ్చు, 1000 రూపీస్ తగ్గొచ్చు. ఏదో నేను చెప్తున్నట్టుగా సగం కటింగ్ అయిందంటే, ఒక ఛానల్లోనేమో ఆనంద్ శ్రీనివాసన్ చెప్పేసారు 1000 తగ్గిపోతుందని చెప్పారు. నేను అలా చెప్పలేను. నేను చెప్పాను పాసిబిలిటీ ఉంది. ఒకే సైడ్లో రష్యాని అమ్మడం స్టార్ట్ చేశారు, సేల్ చేయడం స్టార్ట్ చేశారంటే 1000 రూపీస్ తగ్గుతుందని చెప్పాను. నాకు అడిగింది ఎంత దూరం వరకు పడుతుందని అడిగారు. నేను అప్పుడు ఏం చెప్పాను, 12,500 కిందకి వెళ్తాను. దానివల్ల కిందకి వెళ్తుందని అర్థం లేదు. ఇవాళ ఇరాన్ బాంబు వేశారంటే ఆపోజిట్ డైరెక్షన్ నిన్నట్టుగా ఉంది. మనం మీద నుంచి చూసుకొని తగ్గని గోల్డ్ చూడాలి. నేను గోల్డ్ లాంగ్, అది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఐఎమ్ నాట్ చేంజింగ్, నా పొజిషన్ చేంజ్ చేయడం లేదు, రైటా. దీనివల్ల ఎఫ్ఏ మనం చూద్దాం. ఓనర్షిప్ అంటే చాలామంది న్యూస్ చూసి ఎఫ్ఏ పొందొచ్చారు, రేపు ఇవాళ కొన్నారు రేపు కొన్నారని చూడవచ్చు. అదంతా మిస్లీడింగ్.
నెంబర్ ఏంటి చెప్తుందండి. 16 సంవత్సరాలకు ఉన్న ముందు ఉందండి లెవెల్‌కి. కొన్ని తీసుకొని వెళ్లారు ఎఫ్‌పిఏ. మీ తలలో కట్టేశారు మెటీరియల్‌ని. అలాగని మీరు అర్థం చేసుకోవాలి. క్వాలిటీ అమాల్ సైజ్ స్కీమ్ చాలా కాస్ట్‌లీ. ఎర్నింగ్ జస్టిఫై చేయడం అవ్వదనాన. అందువల్ల ప్రైస్ ఏమో 15% పడింది. ఇంకా రిజల్ట్స్ అండి నేను చూడలేదు. ఇంకా చాలా సంవత్సరాలు రిజల్ట్స్ చూడాలి. కాల్స్‌వి ఐస్ క్రీమ్‌కి ట్రాక్షన్ దొరకలే. డిస్ట్రిబ్యూషన్‌కి అలాగ అమూల్ లాగా వేరు. ఐస్ క్రీమ్‌లో అన్‌ఆర్గనైజ్డ్ ప్లేయర్ డామినేషన్ చాలా ఎక్కువ. ఇది పెద్దగా జరుగుతుందని అనుకోలేదు. ఓకే. గ్లోబల్ హెల్త్ కాన్షియస్ ఆసంపిక్ ఇంజెక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల నెస్లీ కూడా ఐస్ క్రీమ్ బ్రాండ్‌ని తీసేస్తామని అనుకుంటున్నారు. ప్రపంచం అంతా ఐస్ క్రీమ్ తలకు డిమాండ్ తగ్గుతుందని నేను అర్థం చేసుకుంటున్నాను. ఇదందరూ పైనికి తీరాది. కట్ చేయరు. దీనివల్ల మనం హ్యాపీగా ఉంటాం. పరిగెడిరి కన్సిడర్ చేయకండి. మీ రిస్క్ నా రిస్క్ లేదు. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏమో నాకు కరెక్ట్‌గా మార్కెట్ షేర్ దొరకలేదు. ఈ ఫ్రాంచైజీ పవర్‌ఫుల్ ఫ్రాంచైజ్. నేను ఇది చేయిస్తాను, అప్పుడు చేయిస్తాను, ఇలా చేయిస్తానని ఇంద్రుడు బాణం కొట్టి బాణం విసురుతాను. అలాగని రాజీవ్ ఆనంద్ మాట్లాడుతున్నాడు. నాకదంతా అవసరం లేదు. 2% ఆడవి తెస్తాను. రిటర్న్ ఆన్ అసెట్ అని ఇది మాట్లాడారు. అదంతా క్లీనప్ చేసి, అది మళ్ళీ ఒరిజినల్ రేట్‌లో వస్తారు. మాకది హ్యాపీ. ఆల్రెడీ మంత్రులందరూ హ్యాపీ. 613 నుంచి 700లో కన్సిడర్ చేసాం. మీరందరూ డబ్బులు చేసేసారు. నేను ₹1000 కన్సిడర్ చేస్తా. లాస్ట్ వరకు కన్సిడర్ చేసినాను ఒకడు. 700, 720 యావరేజ్ ఉంటుంది. మీరే 25% ప్రాఫిట్‌లో ఉంటారు. ఎస్పెషల్లీ లేక్ ఏరియాలో ఉన్నోళ్ళేమో ఏం చెప్పారంటే, ఓకే. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంప్రూవ్ చేయిస్తారన్న. స్టార్టప్ కంపెనీ లేదు కనిపించదని అన్నారు. ఓకే. ఆళ్ళందరూ ఎక్కడ మనం సమయం వచ్చేసింది. ఇదంతా సీక్రెట్స్ అని మనుషుల్ని నొక్కేసి ఉంచేస్తారు. పబ్లిక్‌కి చెప్పరు. ఓపెన్ అయితే నేను చెప్పిన ఇలాగే డబ్బులు చేయాలని. చెయ్యాలో లేదనేది మీ ఇష్టం. దీనివల్ల నాకు ఒక పైసా ప్రయోజనం కూడా లేదు. ఫస్ట్ రూల్ ఇదే. అర్థం చేసుకోండి. జైడస్ లైఫ్ సైన్స్ ఏదో లాంచ్ చేశారు. ఇవాళ కూడా ఇంకోటి కూడా లాంచ్ చేశారు. ఆండ్రియా బయోసిమిలర్ అని ఒకటి లాంచ్ చేశారు. డైలీ ఒక పటాసుని కొడుతూనే ఉన్నారు. మనం అలాగే ఉంచాం. బజాజ్ ఫిన్సర్వ్ ఏం చెప్తున్నాను. $1 బిలియన్ ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ చేస్తున్నాను. రైట్ అంటే ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే ఒకటి నాకు జ్ఞాపకం వచ్చింది. నిన్న చదివాను ఇవాళ 10 రోజుల నుంచి జరుగుతున్నది. చాలా నెలల నుండి జరుగుతున్నది ఇది. ఒక అయ్యర్ ఏమో నాగ్పూర్‌లో ఉన్న అయ్యర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌లోని చాలా కాలం నుంచి వెళ్తున్నారు. ఈ వయసు ఉన్నోళ్ళందరేమో బ్యాంక్‌కెళ్ళడం అలవాటు. ఓహో! ఆహా! అని బలిపేసి వచ్చేసింది. అలాగని మేనేజర్ 90 ఇయర్స్ తాతకి 100 సంవత్సరాలకు మెచ్యూర్ అయినట్టుగా ఒక పాలిసీ అమ్మారు. ఇదవుతుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. చాలా టైం చెప్పడం వల్ల నాకు దేశద్రోహి అంటారు. అది ఎవరెవరు కొట్టారనేది నేను అందుకు అయ్యర్ అని చెప్పాను. ఓకే. బలిపశులా చూస్తున్నారు. ఇక్కడ నుంచి 100 సంవత్సరాలైన పాలసీ మెచ్యూర్ అవుతుంది. మేకి యోగా చేసి 200 సంవత్సరాలు ఉండగలుగుతామని మీరు ఆలోచించండి. మీకు తెలిసిన ముందే 2 ఇన్‌స్టాల్‌మెంట్ టపని 2 ఇన్‌స్టాల్‌మెంట్ కొట్టేశారు. ₹4,00,000 ఖాళీ. దాని తర్వాత ఒకళ్ళ కూతురు అల్లుడు తెలుసుకొని నెక్‌లో పెరుసగా ఊదిన తర్వాత టక్కని 4,00,000 రిటర్న్ చేసేసి మీ పోస్ట్ తీసేయండి. థాంక్ యూ వెరీ మచ్. అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. పోస్ట్ తీసేశారు. ఇదేం చెప్తున్నానంటే మీకు ప్రొటెక్షన్‌గా చెప్తున్నాను. ఈ ఆల్టర్‌నేటివ్ ఇది అని చూసుకొని చూడండి. ప్లాట్‌ఫార్మ్‌ని చూడండి. ఏదో చేస్తామని చేసుకొని ఎళ్తారు. ఇప్పుడే ఒక తమిళ్‌లో ఒక అదుంది. ప్రొవర్బ్ ఉంది. మేకని కసాయి వాడికే నమ్ముతాయి అంటారు. అలాగా ఎవరు పశువుని చంపేవాడని మీరు అర్థం చేసుకోండి. మారుతి ఏమో ఈవీని ఇప్పుడు ఇమ్మీడియేట్ రిటర్న్స్ ప్రపోజ్ చేస్తున్నది. ఇది మనకి గుడ్ న్యూస్. ఎందుకంటే మారుతి ఓన్ చేస్తున్న సుజుకీలో ఒక పోస్టులు ఉంచాం. మనం అది టొయోటా. మనం టొయోటా ఉంచి హ్యాపీగున్నాం. ఇది అదే సంబంధం టాటా కూడా అడ్వాంట. ఆల్రెడీ 1,00,000 కార్లు అమ్మేసి కూర్చొనున్నారు. ఇది గుడ్ న్యూస్ డబుల్ సైడ్‌లోనే. అశోక్ లేలాండ్ ఏం చెప్తున్నాడంటే, మేము వెస్టర్న్ ఇండియాకి పుష్ చేస్తున్నాం అంటున్నాం. టాటాకు ఇంట్లో నుంచి వస్తాను చూడు అని అంటున్నాడు. టీసీఎస్ ఓపెన్ ఏఐ సిస్టమ్ ఏఐ ఇన్ఫ్రా ప్రాక్ట్‌ని సైన్ చేశారు. ఇన్ఫోసిస్ సీఈఓ సెలిల్ పరేఖ్ ఏం చెప్తున్నారంటే, ఐటీ ఇండస్ట్రీ $1.5 ట్రిలియన్ ఇండస్ట్రీ అండి. దాంట్లో ఇది ఒక అడిషనల్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కొత్తగా ఏదో చెప్తున్నారు. 2-3 కోటి ఇల్లు అమ్ముతున్నారు. క్లోజ్ చేయడానికి చాలా టైం ఉన్నదని. నా ఇంటి ముందున ఒకళ్ళు ఇల్లు కట్టేసి 6 నెలల నుంచి కూర్చొనున్నారు. అంత రేంజ్‌లోనుంది ఎవరు కొనడం లేదు సార్ అంటున్నారు.
రైటా? ఓకే. ఇన్‌స్టాలో యాడ్ చేస్తున్న మా ఆఫీస్ అని తెలుస్తున్నది దాంట్లోనే. మీరే చూడండి. జపాన్‌లోనే మేడంకి దొరికింది ఒక లక్కీ ప్రైజ్. ఇన్‌ఫ్లేషన్ 2 కిందకెళ్ళిపోయి రేట్ పెంచే అవసరం లేదు. తప్పిపోయినట్టుగా దొరకడం తప్పైనట్టుగా ఉంది. ఓకే. దీనివల్ల ఫారెన్ ఇన్వెస్టర్ ఒకే లెవెల్‌లోని జపాన్‌కి వస్తున్నారు. మనం 3 సంవత్సరాల ముందే ఎళ్లి వెయిటింగ్‌లో ఉన్నాం. అది మనకి మంచిది. అదవుతున్న న్యూస్. ఇవాళ మీకు ఒకే గుడ్ న్యూస్. గోల్డ్‌లో గుడ్ న్యూస్, టైటాన్‌లో గుడ్ న్యూస్ అండ్ నాటకంలో 2 రోజుల నుంచి గుడ్ న్యూస్, జైడస్‌లో గుడ్ న్యూస్. ఏ దిక్కు చూసినా కూడా మనకు గుడ్ న్యూసే అనిపిస్తుంది. ఇదేలాగా ఉండండి. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.